కాంగ్రెస్ లో కుమ్ములాటలు అత్యంత సహజం. అక్కడ అందరూ లీడర్లే. అలాంటి పార్టీని ఒక గాడిన పెట్టి నడపడమంటే అంత ఈజీ కాదు. మరిప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ జోడెడ్ల బండిని ఎట్లా నడుపుతున్నారు? మంత్రులు ఆయనకు సహకరిస్తున్నారా? ప్రతిపక్ష అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నట్లు కాంగ్రెస్ కుమ్ములాటలు కొనసాగుతున్నాయా? అందరితో సమన్వయం చేసుకుని పోతున్నారా? రేవంత్ రెడ్డి హస్తం కూటికి చేరిన 7 ఏళ్లలోనే సీఎంఐ చరిత్ర సృష్టించారు. రాజకీయంగా ప్రత్యర్థుల వ్యూహాలకు చిక్కి కేసులు వేయించుకొని జైలుకు వెళ్లొచ్చి పార్టీని విజయ పతాన నిలిపిన నాయకుడు. మరలాంటి వ్యక్తి నిజంగానే పార్టీని నడపలేకపోతున్నారా? పార్టీలో ఆయనకు సహకరించే వాళ్లే లేరా? సోషల్ మీడియాలో ఆయనపై జరుగుతున్న ప్రచారం సంగతేంటి? ఉత్తమ్, కొమిటిరెడ్డి లాంటి వారు ఇష్టారాజ్యంగా వెళుతున్నారా? వారితో ఆయనకు పడటం లేదా? అంటే వీటిలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. సీఎం పీఠం కోసం కుమ్ములాటలు ఉన్న మాట వాస్తవమే కాని రేవంత్ రెడ్డిని తప్పించేంత సాహసం కాంగ్రెస్ చేయడం లేదన్నది 100% నిజం. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో చాలా మంది సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లోనూ మంత్రులుగా పనిచేశారు. పదవుల్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కాస్త హుందాగానే వ్యవహరించారన్న పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారట. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏంటి, పార్టీ బతికి బట్టకడితే తర్వాతి రోజుల్లో సీఎం అవ్వగలమన్న ధీమాతో ఉన్నారట. ముందు పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని చెబుతున్నారట. నాడు ఆర్థికంగా, రాజకీయంగా పార్టీని బలోపేతం చేసిన వైఎస్ఆర్ను గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారట. పార్టీ బలపడితే అందరికీ అవకాశాలు అన్నట్టుగా ఉన్నారట. వైఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది యువకులే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అలాంటి బ్యాచ్ దొరికింది. నాటిని నేటిని చాలా మంది కంపేర్ చేసుకుంటున్నారట.